ఎంతమంది ఉన్నారమ్మా ఈ సెంటర్లో? నమస్తే అమ్మా. దానా ఏం లేదురా, గుడ్ బాయ్ కదా మీకు చాక్లెట్ గుడ్ బాయ్. నేను తీసిస్తా. దా దగ్గర. ఏం పేరు నీ పేరు? చైత్ర. నువ్వేనా చైత్ర అంటే? అబ్బో, నీ పేరే పేరు? నరనందన్. ఓ, స్పెక్స్ భలే ఉన్నాయి. ఓకే, అంతా అంటే ఈ రెండు సెంటర్లు కలిపి నలుగురు ఉన్నారు. ఆ సెంటర్లో ఎంతమంది ఉన్నారమ్మా? అమ్మా ఆ సెంటర్లో ఎంతమంది ఉన్నారు? వెల్కమ్. అక్కడ 8 ఉందమ్మా. ఏం చాలా తక్కువ ఉన్నారే టౌన్లో. అమ్మా మీకు బిలో 3 years ఎంతమంది ఉన్నారు? టేక్ హోమ్ రేషన్ 13 మంది. లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్? ఎందుకని పిల్లలు పెరగడం లేదమ్మా? ఇంత తక్కువ ఉంటే ఇంకా రెండింటిని ఒకటి చేయడం మేలు కదా. చేసి ఎక్కడైనా వేరే దగ్గర ఇంకో దగ్గర అవసరం దగ్గర స్లమ్ ఏరియాలలో పెట్టడం మేలు కదమ్మా. ఊరికి ఉన్నాయంటే ఉన్నాయి, నడిపినామంటే ఎట్లా అమ్మా? ఏం లాభం చెప్పండి. ఇప్పుడు 12 మందికి ఒకటి చూసుకోవచ్చు కదా. అక్కడ ఆ సెంటర్ రామని రమ్మనండి. వరలక్ష్మి ఎవరు రమ్మనండి. మీకు ఎంతమంది ఉన్నారు పిల్లలు? 8. తొందరపడకు, నువ్వు ఏం టెన్షన్ పడకు తల్లి. ఊరికి ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ టేక్ హోమ్ రేషను. ఈ స్టేట్లో ఇలా ఇబ్బందిగా ఉందమ్మా. చూడండి ఇవి వీళ్ళకి ఎక్కడన్నా నీడున్న దగ్గర కొంచెం మ్యాపింగ్ చేసి ఎక్కడన్నా ఇంకో సెంటర్ పెట్టడం మేలు. కానీ అక్కడ మరి షిఫ్ట్ చేయండి అమ్మా. ఎందుకు వేస్ట్ కదా. చూడండి, ఆలోచించండి. మీకు 34 మంది ఇక్కడ, 34 మంది ఈడ, 12 మంది 34 మందికి ఒక సెంటర్ మెయింటైన్ చేస్తే సరిపోయింది. 2 సెంటర్లు, 4 మనుషులు ఈడ పనిచేసేటోళ్ళు. అవసరం బట్టి మనము మూవ్ కావాలా. ఊరికి అనవసరంగా మనము పెట్టినామంటే ఏం లాభం. బిఫోర్ లాస్ట్ ఇయర్ చూడాలా ఎట్లుంది ఈడ సిచ్యువేషన్ చూడాలా. సరే ఫ్యూచర్లో పెరుగుతారు అనే ఆలోచన ఉంటే అది ఓకే. లేదు, పెరిగే పరిస్థితి లేదు, ఇంకా ఈడ టౌన్ అయిపోయింది అన్నీ. చెప్పు, రాసుకో, చూసుకో. ఇవి సెంటర్ టోటల్ రాసుకున్నా. 13 మంది టేక్ హోమ్ రేషను, ఒక సెంటరు, 2 లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్. ఒక దాంట్లోనేమో 15 మంది, 2 8 మంది పిల్లలు, 19 మందికి. దీని 15 మందికి కానీ 4 పిల్లలు. రాసుకొని మిడ్ చేసేయాలి. ఇది ఒక సెంటర్ చేసేయండి అమ్మా. మేము చెప్తాం మీకు చాలా. ఈ నేమ్స్ అన్ని రాసుకో, ఈ సెంటర్ నేమ్ అవన్నీ అర్చాలండి. డిసిషన్ తీసేసుకోవాలా. ఇవన్నీ మనం పబ్లిక్ ఉపయోగపడేటట్టు మనం చేసే పని ఉండాలి, కానీ మనకు ఉపయోగపడేటట్టు వ్యవస్థలు నడవకూడదు. ఏందండి ప్రింటెడ్ లేవా? ఏమి ఇవన్నీ రాసుకునేదంతా? ఏమన్నమ్మా, ఇవన్నీ ఉంటేనే. ఆమె రమ్మనండి, ఆమె బుక్స్ తెమ్మనండి. ఇది ఎక్కడ వేరే ఆమె ఎవరండి? సూపర్వైజర్ ఇక్కడ. సూపర్వైజర్. ఎన్ని విజిట్లు వస్తారు మీరు? ఎన్ని ఉన్నాయి మీకు సెంటర్స్ టోటల్? నేను ఇది ఇన్ఛార్జ్ ఇచ్చారా? లేరమ్మా, మొన్న పోస్ట్లో ఫిల్అప్ చేశారు. ఒక విజిట్ అని వస్తారా నెలకు? టౌన్లో కాబట్టి అన్ని దగ్గరే కదా, 2 కవర్ అయిపోతాయి ఇక్కడికి వస్తే. ఏమేమి చూస్తారు వచ్చి? ఓకే, అన్నీ అవన్నీ చెక్ చేసుకోవడం, ఎక్స్పైర్ డేట్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఉన్నారండి డేస్ గారు? ఎవరు ఫుడ్ సేఫ్టీ? లైన్ డిపార్ట్మెంట్స్ రావాలా ఫటాఫట్. ఇంకా ఒక్కొక్కరికి ఫోన్లు చేసుకుంటా. ఏం వాళ్ళకి ఇబ్బంది ఉంటే పంపిద్దాం పైనుంచి లెటర్లు.
షోకాజ్ నోటీస్ ఇస్తే పోతారు. అంత రెస్పాన్సిబిలిటీ లేకుంటే ఎట్లా అండి? లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు, ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, డిఈఓ, ఎంత కామన్ అండి, ఇదంతా రెగ్యులర్ ప్రాసెస్. ఒక్కొక్కరిని బతిమలాడాలా, ఉద్యోగాలు చేయాలని ఉండరా లేదా? చూశారండి ఎక్స్పైర్ డేట్ చూసారా బాబు? చూశానండి, ఎన్ని బాగా చేశారు. కిషోర వికాసం అన్నీ ఉన్నాయండి, అసలు లేదు, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. సెంటర్ బాగుంది, అన్నీ బాగున్నాయి. మనం ఇంత బాగా చూసుకుంటా ఉన్నాం, చదువులు బాగా చెప్తా ఉన్నాం, ఇన్ని మంచివి వేస్తూ ఉన్నా కానీ వాళ్ళకు మనది పొరిగిటి పులగూర రుచి అంతే, ఏం లేదు. గుడ్డు తిన్నారా? హైఫై హైఫై హాయ్. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? రాహేలి. రాహేలి నువ్వేనా? రాహేల్ నువ్వు మా, నీ పేరు ఏం పేరు? హాయ్. ఏంటి వేడిగా ఉంది వాళ్ళు? నీ టీ షర్ట్ భలే ఉంది. ఎక్స్పైర్ డేట్ ఓకే. టీచర్ స్టార్ట్ చేశారమ్మా? టీచర్ అన్నీ వచ్చాయి, మిల్క్ ఓకే అమ్మా, జాగ్రత్త చేయండి మంచిగా. మీకేమైనా ఇబ్బందా సెంటర్ మార్చడం వల్ల? మీ ఇల్లు దగ్గరేనా? మీ ఏరియా ఇదేనా? అదేలే, అట్లే తీసుకుంటాం. అదేనమ్మా నేను చెప్పేది, ఉంటే మనకు బాగుంటుంది. అదేనమ్మా, వీళ్ళు మనకు వాళ్ళు గర్భం దాల్చినప్పటి నుంచి మనము సాయం చేస్తా ఉన్నాం. టీహెచ్ఆర్ తీసుకెళ్తారు 3 years వరకు, ఆ తర్వాత బయటికి పంపించేస్తా ఉన్నారు. అట్లీస్ట్ ఒక 1 year అన్న ఇక్కడ చూసి బాగుంది అనుకుంటే కంటిన్యూ చేయాలా, లేదన్నప్పుడు పోండి, వద్దని లేదు. మనం కూడా 3 years కంప్లీట్ అయినాక ఈ సెంటర్కి వచ్చే ఏజ్ వచ్చినప్పుడు ఒక 1 year చెక్ చేయాలి. ఓకే అమ్మా, జాగ్రత్త, మంచి చేయండి.